అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజల్ని మోసం చేసిందన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి విద్యుత్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఈఈ, డీఈకి వినతి పత్రాలు సమర్పించారు. ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా నేను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఈరోజు వితిన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో వారు మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంటే వారు గతంలో నవంబర్లో యూజర్ ఛార్జెస్ పెంచి దగ్గర 6,072 కోట్ల రూపాయలు ఈరోజు పెంచడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు డిసెంబర్లో కూడా వారు దగ్గర 9,400 కోట్లు, అంటే రమారమి 15,472 కోట్లు ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం జరుగుతూ ఉంది. నేను వస్తే అధికారంలోకి వస్తే ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పేసి మీతోనే మీకు సోలార్ పవర్ ఇచ్చేసి మీతోనే కొనుగోలు చేస్తా అని చెప్పేసి మీకు ఏ విధంగా కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం చెప్పేసి అన్ని విధాలుగా ఆ రోజు అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి. దాదాపుగా 15,000 కోట్ల భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపుతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.